హాయ్ స్టూడెంట్స్, మనము ముందు వీడియోలో 8th క్లాస్లో 6th సమ్ వరకు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా. ఇప్పుడు 7th సమ్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఆఫ్టర్ 15 years, Mary's age will be 4 times of her present age. Find her present age. ఓకే, సో 15 years ఆఫ్టర్ మేరీ ఏజ్ అంట ప్రజెంట్ ఏజ్ కంటే 4 times ఉంటుందంట. ఓకే, సో ఇప్పుడు ప్రజెంట్ ఏజ్ ఎంత అని అడుగుతున్నాడు. సో మనము ప్రజెంట్ ఏజ్ని ఫైండ్ అవుట్ చేయాలి. 7th సమ్, మేరీస్ ప్రజెంట్ ఏజ్ ఎంత? మేరీ present age is equal to x. Okay, 15 years after 15 years, after 15 years కి మేరీస్ ఏజ్ ఎంత ఉంటుంది? మేరీ ఏజ్ 4x. ఓకే, 4x. కాబట్టి మనం ఏం చేయాలి? ఈ 15 years ఆఫ్టర్ 15 yearsది అండ్ ప్రజెంట్ ఏజ్ని మైనస్ చేస్తే మనకు వచ్చేస్తుంది 4x minus x is equal to 15. So 3x is equal to 15. X is equal to 15/3 అంటే 5 years. మేరీ ప్రజెంట్ ఏజ్ ఎంత? ప్రజెంట్ ఏజ్ 5 years. Next, 8th sum. Aravind has a kiddie bank. అతని దగ్గర కిడ్డీ బ్యాంక్ ఉందంట. It is full of 1 rupee and 50 paise coins. So 1 rupee and 50 paise coins ఉన్నాయంట ద కిడ్డీ బ్యాంక్లో. It contains 3 times as many 50 paise coins as 1 rupee coins. The total amount of the money in the bank is 35 rupees. How many kinds of each kind are there in the bank? ఓకే, సో ఏమంటున్నాడు? అరవింద్ దగ్గర కిడ్డీ బ్యాంకులో ఉంది. దాంట్లో ఏమున్నాయి? 1 రూపీ కాయిన్స్ అండ్ 50 MP కాయిన్స్ ఉన్నాయంట. ఓకే, సో 1 రూపీ కాయిన్స్ కంటే 50 రూపీ కాయిన్స్ ఎన్ని ఉన్నాయంట? 3 times ఎక్కువగా ఉన్నాయంట. సో టోటల్గా ఆ అమౌంట్ 35 రూపీస్ ఉన్నాయి. సో ఇప్పుడు మనము రైటింగ్ చేద్దాం. లెట్ ద ₹1 కాయిన్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? ఎక్స్. ద 50 paise coins, 50 paise coins is equal to how much? 3 times ఉంది అంటే 3x. ఓకే, సో ఈ టోటల్గా అమౌంట్ ఎంత ఉన్నదని చెప్తున్నాడు మనకు? 35 రూపీస్. సో ఎక్స్ three times as many 50 paise coins and 1 rupee coins. The total amount of the money. సో ఇక్కడ 3x వచ్చింది. ఓకే, సో ఇవి 50 paise coins 3x ఉన్నాయి. బట్ మనకు దాన్ని 1 రూపీలలో చేంజ్ చేయాలి కాబట్టి ద నెంబర్ ఆఫ్ కాయిన్స్ 50 paise coins is equal to 3x into 50/100 అంటే 51 జా 52 జా అంటే 3x/2. ఓకే, ఇక్కడ కూడా 100/100 అంటే 100 వస్తుంది. అప్పుడు ఓన్లీ x వస్తుంది. నెక్స్ట్
So total amount is equal 35 rupees. So x plus 3x by 2 is equal 35 rupees. X plus 3x and 2x plus 3x by 2 is equal 35 rupees. 5x by 2 is equal 35 rupees. So x is equal to 35 into 2 by 5. 5 1 ja, 5 5 ja, 5 7 ja. So 7 2 ja 14. So 1 rupee coins ఎన్ని ఉన్నాయి? The 1 rupee coins x కదా 14. The 50 paise coins 3x. 3 into 14. 14 3 ja 42. ఓకే. సో ఆ విధంగా మనకు 8th సమ్ 14 రూపీస్ అంటే 14, 42 కాయిన్ 50 పైసా కాయిన్స్ అంటే అప్పుడు మనకి ఎంత అవుతుందో మొత్తం 35 రూపీస్ అవుతుంది. 9th సమ్ A and B together can finish A and B together can finish a piece of work in 12 days. If A alone can finish the same work in 20 days, in how many days B alone can finish it? సో 9th సమ్ ఏమంటున్నాడు? ఏ అండ్ బి ఇద్దరు కలిసి 12 days వర్క్ చేశారంట, ఫినిష్ చేశారు. ఏ ఒక్కడే వర్క్ చేస్తే 20 days పట్టింది. మరి బి ఒక్కడే ఆ వర్క్ చేస్తే ఎన్ని డేస్ పడుతుంది అని అడుగుతున్నారు. ఓకే. సో ఏ అండ్ బి ఇద్దరు కలిసి ఎంత చేశారు? ద ఏ అండ్ బి టుగెదర్ కెన్ ఫినిష్ ఏ పీస్ ఆఫ్ వర్క్. పీస్ ఆఫ్ వర్క్ ఎంత? 12 days పట్టింది. ఓకే. 1 డేకి ఎంత? 1 day A and B finish A and B together can finish the work. ఎంత? 1/12 day. 1/12 టోటల్గా 12 days. 1 డేకి ఏమవుతుంది? 1/12 కంప్లీట్ చేస్తారు. నెక్స్ట్ ఓన్లీ ఏ మాత్రమే కెన్ ఫినిష్ ద వర్క్. హౌ మచ్? 20 days. మరి 1 డేకి 1 డే ఏ కెన్ ఫినిష్ ద వర్క్. హౌ మచ్? 1/20. ఓకే. సో ఏ ప్లస్ బి ఇద్దరు కలిసిన వర్క్కి మైనస్ ఇది చేస్తే మనకు బి అనేది వచ్చేస్తుంది. సో టోటల్ అది టోటల్ వర్క్ అన్నట్టు. వర్క్ మైనస్ ఏ కెన్ వర్క్ ఫినిష్ ద వర్క్. 1/12 minus 1/20. ఓకే. 1/12 minus 1/20 is equal to సో డినామినేటర్ డిఫరెంట్గా ఉన్నాయి. అప్పుడు మనము ఏం చేయాలి? ఎల్సిఎం చేయాలి. ఎల్సిఎం ఆఫ్ 12, 20. 12, 20ని ఎల్సిఎం చేస్తే 2 6 జా 2 10 జా. అగైన్ 2 3 జా
2 5 నెక్స్ట్ ఇవి ప్రైమ్ నెంబర్స్ కాబట్టి సేమ్ వస్తాయి. 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 5. 2 2 4, 4 3 12, 12 5 60. సో ఎల్సిఎం ఏంటి 60. సో డినామినేటర్లో 60 రావాలి. 1/12 60. 12 5 హియర్ ఆల్సో 5. నెక్స్ట్ 1/20 60. 23 3. So 5/60 minus 3/60. 2/60. Okay, so 1 2 1 2 30 1/30. So ఇది ఓన్లీ 1 డేకి. 1 day B can finish the work. How much? 30. 1/30. మళ్ళీ B alone can finish the work. ఎన్ని డేస్ పట్టింది? 30 days. ఓకే, సో నెక్స్ట్ 10th sum. If a train runs at 40 km/h, it reaches its destination late by 11 minutes. But if it runs at 50 km/h, it is late by 50 minutes only. 5 minutes only. Find the distance to be covered by the train. ఓకే, సో ఇది మనకి ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఉంది సేమ్, కానీ అక్కడ ఒకటి లేటు ఒకటి ఫాస్ట్ అని ఇచ్చాడు. ఇక్కడ మనము రెండు లేట్సే కాబట్టి మనం ఇప్పుడు ఫస్ట్ స్టెప్ ఏం రాద్దాం? 10th one. The distance if a train runs, okay, if a train so ఇది కాకుండా ఏం చేద్దాం? the distance to be covered by the train ఎంత? మనకు తెలియదు కదా కాబట్టి x. ఓకే, సో టైం టేకెన్ to cover x kilometers of 40. Okay, x kilometers of 40 ఎంత? x/40. నెక్స్ట్ ఇంకోటి టైం టేకెన్ టు కవర్ x of 50 km/h. సో x/50. ఓకే, సో x/50. ఇక్కడ x 40 కిలోమీటర్ రేట్ తోటి 11 minutes లేట్గా వెళ్ళింది. అలాగే 50 km/hకి ట్రైన్ మూవ్ అయితే 5 minutes లేట్ అయింది. సో టోటల్గా మనకి ఎంత అంటున్నాడు? x/40 మైనస్ x/50 ఈజ్ ఈక్వల్ 11 minus 5. సో 50x minus 40x by 40 into 50. Here 6. ఓకే, ఇదేంటిది? మినిట్స్. మనం కన్వర్ట్ చేయాల్సింది అవర్స్. 6/60 అవర్స్. ఓకే, 10x by 40 into 50 is equal 6/60. అంటే 6 1 6 10 x is equal 1/10
into 40 into 50 by 10. 0, 0, 0, 0. Cancel అయింది. 4 5s are 20. So 20 kilometers. Total distance అంతా total distance 20 kilometers. Okay. Next. 11th one. 1/4 of a herd of deer has gone to the forest. 1/3 of the total number is grazing in a field and remaining 15 are drinking water on the bank of river. Find the total number of deers. ఏమంటున్నాడు? ఒక డీర్ది ఉంటుంది కదా, ఆ డీర్లో 1/4 అంట ఫారెస్ట్కి వెళ్ళాయంట. ఓకే, 1/4 ఏమో ఫారెస్ట్కి వెళ్ళాయి అండ్ టోటల్లో 1/3 ఏమో ఎక్కడికి వెళ్ళాయి? గ్రాజింగ్ అనే ఫీల్డ్కి వెళ్ళాయంట. సో ఇంకా రిమైనింగ్ 15 ఏమో డ్రింకింగ్ వాటర్ డ్రింక్ చేయడానికి వెళ్ళాయి. సో ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ డీర్స్ అని అడుగుతున్నాడు. ఓకే, సో మనకు ఫస్ట్ ఏమి ఇచ్చాడు వాడు? 11th one. 1/4 of a herd of deer has gone to the forest. అంతే కదా. సో ఎంత? 1/4, 1/4. ఓకే, సో లెట్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ది ఫైండ్ అవుట్ చేయాలి కదా మనం. ద total number of deers. Let the total number of deers ఎన్ని అనుకుంటున్నాము? x. సో ఇక్కడ 1/4 x. నెక్స్ట్ 1/3 ఎంత? 1/3 is grazing. 1/3 as grazing in a field. ఎంత? 1/3 x. ఓకే, నెక్స్ట్ సో 1/4x plus 1/3x ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ డినామినేటర్ డిఫరెంట్గా ఉన్నాయి అంటే 12 రాద్దాం. ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 4 ఇంటూ 4. సో 3x plus 4x ఈజ్ ఈక్వల్ టు 7x/12. ఓకే, సో ఇది మనకు టోటల్లో నుంచి డీర్ ఫారెస్ట్కి వెళ్ళిన డీర్స్ ఏమో 1/4 అండ్ 1/3 ఏమో గ్రాజింగ్ ఆఫ్ ఫీల్డ్కి వెళ్ళినాయి. ఇంకా రిమైనింగ్ ఏముంది? ఈ టోటల్ 7x/12 అనేది మనకు టూ ప్లేసెస్కి వెళ్ళిన వాటికి. ఇంకో ప్లేస్కి కూడా వెళ్ళింది కదా, వాటర్ డ్రింకింగ్ వాటర్కి కూడా కొన్ని వెళ్ళాయి. కాబట్టి ఇక్కడ 7x/12 అంటే రిమైనింగ్ ఎంత ఉంటుంది? రిమైనింగ్ ఆర్ డ్రింకింగ్ వాటర్. రిమైనింగ్ డ్రింకింగ్ వాటర్కి వెళ్ళాయి అంటే 7x/12 2 ప్లేసెస్కి వెళ్ళాయి. రిమైనింగ్ డ్రింకింగ్ వాటర్కి వెళ్ళింది 15 అంటే ఇప్పుడు 7xలో
12 టోటల్ 12 అనుకుంటే 12లో 7 కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా రిమైనింగ్ ఏముంటుంది 5 ఉంటుంది. సో 5x వాల్యూ మనకి ఇచ్చాడు అన్నట్టు. సో 5x రిమైనింగ్ డ్రింకింగ్ చేసింది 5x/12 వాల్యూ 15. ఓకే, సో x ఈజ్ ఈక్వల్ టు 15 × 12/5. 5 1 జా 5 3 జా, అప్పుడు 12 3 జా 36. సో టోటల్ నెంబర్ ఆఫ్ డీల్స్ ఎన్ని 36. మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తున్నాం, ఫస్ట్ అసలు 1/4 డీల్ ఫారెస్ట్కి వెళ్ళినాయి అండ్ 1/3 అనేది గ్రాజింగ్ ఆఫ్ ఫీల్డ్కి వెళ్ళింది. ఎన్నో మనం ఫస్ట్ ఫైండ్ అవుట్ చేస్తాం, అది ఫ్రాక్షన్లో ఉంది కాబట్టి. సో మనకు ఆ ఫ్రాక్షన్లో ఉన్నది 7x/12 వచ్చింది. రిమైనింగ్ మొత్తము 15 నెంబర్స్ అని అన్నాడు. అంటే 7x/12 అంటే 12 పార్ట్స్గా డివైడ్ చేస్తే దానికి 12 7 వాళ్ళే ఉన్నారు. ఇక రిమైనింగ్ 8 9 10 11 12 అంటే 5 ఉన్నాయి. సో 5x/12 వాల్యూ ఇచ్చాడు ఇక్కడ 15 అని. సో x ఈజ్ ఈక్వల్ టు 15 × 12/5. సో అప్పుడు 5 1 జా 5 3 జా ఈజ్ ఈక్వల్ టు 36. సో టోటల్ నెంబర్ ఆఫ్ డీస్ అని 36. నెక్స్ట్ 12th 13th సమ్స్ నెక్స్ట్ వీడియోలో కంప్లీట్ చేస్తున్నాను. ఓకేనా? సో థ్యాంక్ యూ.